నమస్కారం అండి. నవరాత్రి 4 రోజున లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తాం. లలితా సహస్రనామాల విశిష్టత తెలుసుకుందాం. త్రిపురత్రయంలో లలితాదేవి రెండవ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 4వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపున నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి. లలితా అమ్మవారి 1000 నామాలు మొత్తం 182.5 శ్లోకాల్లో నిక్షిప్తం చేయబడ్డాయి. సంవత్సరం 365 రోజులు వెలుగు భాగాన్ని అమ్మవారితోని, చీకటి భాగాన్ని అయ్యవారితోని సమన్వయపరుచుకుంటే 182.5 రోజులు అమ్మవారికి సంబంధించినవి. వ్యాసులు వారు అమ్మవారి 1000 నామాల్లో 181.5 శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు. శ్రీ అక్షరంలో సా, రా, ఈ అనే 3 అక్షరాలు ఉన్నాయి. అవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు ప్రతీకలు. వీటి మీదే సృష్టి అంతా ఆధారపడి ఉంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరితో మొదలుపెట్టి శ్రీచక్రరాజ నిలయ, శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీ శివ అని మళ్ళీ